ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో ఆగస్టు 20 తారీఖున జరిగిన యొక్క విషాదమైన ఘటనకు ఇప్పటిదాకా ప్రభుత్వం అయితే స్పందించలేని పరిస్థితి కనపడుతుంది. 6 మంది విద్యార్థులు యొక్క చెరువులో పడి మృతి చెందిన ఘటన ఇక్కడున్న గ్రామాన్నే ఎంతో బాధ కలిగించే విధంగా జరిగింది. అయితే ప్రభుత్వం తరఫున ఎటువంటి ఆర్థిక సాయం కానీ ఎటువంటి భరోసా రాకపోవడంతో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆ యొక్క 6 విద్యార్థుల యొక్క కుటుంబాలను కలిసి పరామర్శించడం జరిగింది. కొంతవరకు ఆర్థిక సాయం కూడా చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ అంశంపై మాట్లాడేందుకు ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏ విధంగా ఉందంటారు? ఎందుకు ప్రభుత్వము 6 మంది పిల్లలు చనిపోయినా కానీ ఎందుకు స్పందించలేదు? ఆ యొక్క కుటుంబాలకు భరోసా ఎందుకు కల్పించలేకపోతుంది అంటారు? ప్రభుత్వం నేను ఆ రోజు 5 గంటలకు నాకు తెలిసింది. నేను అక్కడ 6 వచ్చేసినాను. చాలా బాధాకరం. ఎందుకంటే చాలా పిల్లల్లో చిన్ని ముక్కపచ్చరాలని పిల్లలు చాలా అన్యాయంగా పోయి అక్కడ ఏదో ఈతకెళ్ళినారో ఎందుకు పోయినారో తెలియదు. కానీ అందరూ 6 మంది చాలా మా ఆలూరు కాన్స్టిట్యూన్సీలోనూ ఆస్పర్ మండలంలో చిగిలి గ్రామంలో చాలా దురదృష్టకరం. మాకు దాదాపు ఎప్పుడు ఇట్లా ఘటన జరగలే. ఈరోజు ఆగస్టు 20 తారీఖు ఈ మనకి దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అనుకోకుండా జరిగింది కాబట్టి నేను ఆ రోజే కలెక్టర్ గారికి ఫోన్ చేసినాను, డిఓ గారికి ఫోన్ చేసినాను. ఎందుకంటే ఇది విద్యార్థులు కాబట్టి సీఎం కొడుకు చంద్రబాబు నాయుడు సీఎం కొడుకు లోకేష్ గారు, ఆయన విద్యాశాఖ మంత్రి. అసలు వాళ్ళకి ప్రభుత్వం అనుకుంటే ఎంతసేపు నేను ఆ రోజు డిమాండ్ చేసిన ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటించాలా, ఖచ్చితంగా ఇవ్వాలనే విధంగా నేను ఆ రోజు మాట్లాడినాను. కలెక్టర్ సార్ కానీ అదే చెప్పినాను, డిఓ గారికి కానీ అదే చెప్పినాను. అలాంటిది ఈరోజు ఇంతవరకు ఈ కుటుంబాలకి 50 లక్షలు అంటే పెద్ద ఏం కాదు. 3 కోట్లు అంటే ప్రభుత్వానికి పెద్దగా వాళ్ళ సొంత ఇంటి నుంచి ఇచ్చేదేం లేదు. ప్రభుత్వం అంటే ఏమి ఒక సంస్థ. ఆ సంస్థ నుంచి ఇచ్చేకి ఆయల్లో ఈ కూటమి ప్రభుత్వం, ఈ పవన్ కళ్యాణ్ అయితేనేమి, ఈ లోకేష్ అయితేనేమి, చంద్రబాబు అయితే, ఎందుకంటే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని వాళ్ళ బాధలో ఉన్నారు. దానికి ఏమైనా సాయం చేస్తాను విధానంగా దాదాపు ఎప్పుడు గత ఆగస్టు నెల 20 తారీఖు జరిగింది సంఘటన. ఇంతవరకు 20 రోజులు ఇంతవరకు అసలు వాళ్ళకి చీము కుట్టినట్లు కాలేదు కదా. ఎందుకంటే ప్రజలంటే వాళ్ళకి చాలా చులకన. ఏదన్నా కానీ వాళ్ళు ఇమ్మీడియట్లీ తీసుకోరు వాళ్ళు. అసలు నేనైతేనేమో కలెక్టర్ గారికి ఫోన్ చేసిన. మళ్ళీ మొన్న 2 రోజుల కింద కలెక్టర్ గారికి ఫోన్ చేసిన, డిఓ వరకు చేసినాను. వాళ్ళ కలెక్టర్ గారు లేదు సార్ మేము ఆల్రెడీ పంపించినామంటారు, కానీ దానికి యాక్షన్ లేదు. అసలు ఇప్పుడు ఎంతసేపు ప్రభుత్వం అనుకుంటే ఎంతసేపు ఎక్కడ తీసుకొచ్చి చేయకూడదు. 3 కోట్ల రూపాయలు ఏం పెద్ద తేడా ఉంది వీళ్ళకి అసలు మానవత్వం అనేది లేదు. మానవత్వంతో ఆలోచించారు. ఎంతమంది చనిపోయినా వాళ్ళకి అసలు ఎట్లా వాళ్ళకి ఏదైనా సాయం చేస్తామనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు కానీ చూస్తున్నాం ఎక్కడన్నా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళకి కానీ ఎక్కడే కానీ ఇంతవరకు వాళ్ళు వచ్చి 15 నెలలు అయింది. ఇంతవరకు ఎక్కడే కానీ ఒక్కరికి కానీ ఒక్క రైతుకి కానీ ₹1 ఇచ్చిన దాఖలాలు లేవు. అదే నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఖచ్చితంగా రైతుల మీద కానీ ఇట్లా ఏమైనా ఇమ్మీడియట్లీ ఘటన జరిగితే ఖచ్చితంగా ఆయన ఇమ్మీడియట్లీ స్పాట్లో మేము చూసినాం. ఇప్పుడు అక్కడ మన రాజమండ్రి దగ్గర ఏదో జరిగితే ఇమ్మీడియట్లీ ₹1 సాయం చేసినాడు. ఇట్లా ఇది సంఘటనలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మానవత్వంతో, మానవులంటే మనసులంటే ఆయనకు ఒక అభిమానం, ప్రేమ ఉండేది. అలాంటి వాడు ఆడే మన జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇమ్మీడియట్ స్పాట్లో 50 లక్షలు ఇచ్చేవాడు. ఆయన ఒక్కరు మరుసటి రోజునే చేసేవాడు. అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం ఎందుకో మళ్ళీ మానవులంటే, మనసులంటే వాళ్ళకి అసలు లెక్కలేదు, మానవత్వం అంటే లెక్కలేదు వాళ్ళకి. అలాంటిది ఈరోజు మన ఎందుకంటే ఈ దుర్మార్గమైన ఈ కూటమి ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళకి ఒకటే, వాళ్ళకి మనసుల మీద ఎందుకు ప్రేమ లేదంటే వాళ్ళు జనాలు ఓట్లేస్తే గెల్లా. మనము ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఓట్లేస్తే గెలిచలేదు. అందుకోసం ఈవీఎంలతో గెలిచినారు కాబట్టి మీరే మాకు ఓట్లు వేయలేదు, మేము సొంతం ఈవీఎంలతో గెలుచుకున్నామనే ధీమాతోనే వాళ్ళు ఎవరిని పట్టించుకోరు, చేయరు. ఇవి ఎందుకంటే అధికారం ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు చేయాల. మేము చేసే పోరాటం నేను రోజు 2 రోజులకోసారి కలెక్టర్ గారికి నేను విన్నవించుకుంటాను. సార్ వాళ్ళకి పిల్లలు సార్ చిన్న పిల్లలు
మన లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, ఆయన అనుకుంటే ఎంతసేపు సార్? మరి అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులతో మీరు మాట్లాడారు పలుమార్లు, ఒకసారి కాకుండా పలుమార్లు మాట్లాడినప్పుడు ఈ అంశం గురించి, ఆ యొక్క కుటుంబాల గురించి వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు? వాళ్ళు మేము అంత మొత్తం ఫైల్ రెడీ చేసి పంపించినామంటున్నారు కలెక్టర్ గారు అంటున్నారు. అయినా కానీ మేమేం చేస్తాం, మా చేతిలో ఉంది, అక్కడి నుంచి రావాల గవర్నమెంట్ నుంచి వస్తేనే కానీ మేము పంపించేది అనే లెక్కలో వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం దానికి మనం సమాధానం ఏం చెప్పలేము. మేము ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాము, అధికార పక్షంలో ఉంటే మనకి ఏదైనా గట్టిగా మాట్లాడేకి వస్తుంది, మనం ఏదైనా పోయి కొట్లాడేకి వస్తుంది. మనం లేదు కదా, మనకు అసలు మనము వాళ్ళు ఇది మానవత్వ దృక్పథంతో చేయలేదు, అలాంటిది వాళ్ళు చేయట్లేదు. నేను మాత్రం వీళ్ళకి సాయం అందే వరకు కలెక్టర్ గారికి విన్నవించుకుంటూ ఉంటాను. డిఓ కానీ కలెక్టర్ కానీ ఖచ్చితంగా నేను వాళ్ళకి సాయం అంతే వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటానని మేము మీడియా ముఖంగా చెప్తున్నా. మీరు చెప్పండి అమ్మా, అంటే ఈ ప్రభుత్వం నుండి ఏమైనా సాయం అందిందంటారా మీకు? మాకు ఏం సాయం అవసరం లేదు సార్. ఈ సార్ సాయం చేసినాడు కానీ ఇంతవరకు మాకు ఏం అందలేదు. మాకు అవేం అవసరం లేదు. మాకు ఆ గుంత మూపేయాల, మా తల్లిదండ్రులకు జరిగినట్లు ఇంకొకరికి జరగకూడదు. ఇక్కడ మాల్కొండ దగ్గర ఉంది చూడండి సార్, అది కూడా మూపేయండి సార్. ఏం చేసి కానీ మీరు ఆ గుంతలు అయితే మూపేయండి. మా పిల్లలకి జరిగినట్లు ఇంకొకరికి జరగకూడదు, తల్లిదండ్రులకి ఆ బాధ రాకూడదు. అంటే ప్రభుత్వం తరపున వచ్చి మీతో ఎవరైనా మాట్లాడారా? ఈ యొక్క ఎవరైనా మాట్లాడలేదు సార్, ఎవరేం మాట్లాడలేదు మా దగ్గర ఇంతవరకైనా. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఏ పేరెంట్స్కి రాకూడదని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం తరపున కానీ మీకు సాయం కానీ ఏదన్నా మీకు ఒక భరోసా కల్పించడం కానీ అట్లాంటి కూడా ఏం జరగలేదు సార్. ఇప్పటివరకు అయితే ఏం జరగలేదు. మా నాన్న సార్ గారు మాకు తోచిన సాయం చేసినాడు సార్. ఏందమ్మా, అంటే 20 రోజులు అవుతున్నా కానీ ఎందుకు వాళ్ళు స్పందించలేదంటారు? ఎందుకు అయితే మేము చేసే ప్రయత్నాలన్నీ అన్నీ చేసినాం సార్. ఇంతవరకు అయితే ఎవరు ఇంత సహాయం కూడా, ఆర్థిక సహాయం కూడా మాకు అందించలేదు. కానీ వీరు మాత్రం విరూపాక్ష నాయుడు గారు మాకు వాళ్ళ సొంత నిర్ణయంతో, సొంత డబ్బుతో మమ్మల్ని ఆదుకోవడం అయితే జరిగింది. మాకు అంతో ఇంత కొంతవరకైనా ఆ బాధ వల్ల చెప్పుకోలేకపోతున్నాం సార్ మేము. అది మనం చూసుకున్నట్లయితే ఏదైతే 20 రోజులు అవుతున్నా కానీ ఆ పిల్లలను కోల్పోయిన బాధలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం తరపు నుండి కానీ ఈ యొక్క కూటమి సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా ఈ యొక్క పిల్లల తల్లిదండ్రులను కలవడం కానీ వారికి ఒక భరోసా కల్పిస్తూ వాళ్ళకి మేము ఉన్నామని ఒక అండగా నిలబడిన పరిస్థితి అయితే కనపడలేదు. ఇందుకు అంటే పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే బాధ్యతగా తీసుకొని వారి యొక్క అధికారులతో మాట్లాడుతున్నారు. తల్లిదండ్రుల యొక్క పరిస్థితులను కూడా వారికి వివరించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వము ఈ యొక్క ప్రజల పట్ల నిర్లక్ష్యంగా ఉండడానికి ఇదొక నిదర్శనం అని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రజల తరపున అయితే తాను పోరాడడానికి ఎప్పుడు పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని ఎమ్మెల్యే చెప్పిన పరిస్థితి. ఆ యొక్క కుటుంబాలకు అండగా ఉంటూ ఆర్థిక సహాయం చేసి ఆ యొక్క కుటుంబాల్లో ఒక పెద్ద కొడుకుగా నిలబడిన పరిస్థితి అయితే ఈ యొక్క కర్నూలు జిల్లాలోని ఆస్పరి మండలంలో కనపడుతుంది.